హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నైటీ ఫ్రాక్ కటింగ్ చూద్దాం. దీనికోసం నేను 3 మీటర్ల క్లాత్ని తీసుకున్నానండి. మామూలుగా అయితే 2.5 మీటర్స్ సరిపోతుంది. నేను కింద ఫ్రిల్స్ పెట్టడానికి అనేసి మోడల్ కోసం 3 మీటర్స్ తీసుకున్నాను. ఇది కూడా పన్నా పెద్దదే, దానివల్ల సరిపోతుంది. దీనికి బాడీ కోసం 14 ఇంచెస్ ఆర్కింగ్ చేసుకుని అక్కడ కట్ చేసేసుకున్నాను. మిగతా క్లాత్ పక్కన పెట్టుకున్నాను. మన బాడీ లెంత్ని బట్టి కట్ చేసుకోండి, ఎవరి బాడీని బట్టి వాళ్ళకి. ఇంకా షోల్డర్ వచ్చేసి 9.5 10 వరకు పెట్టుకున్నానండి. బ్లౌజ్ లాగా డ్రెస్ లాగా కాకుండా దీనికి షోల్డర్ మామూలుగా ఉన్న షోల్డర్ కంటే 3 ఇంచులు ఎక్కువే పెట్టుకోవాలి. ఆర్మ్ వచ్చేసి 7 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్, బ్యాక్ నెక్ ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత సైడ్ని కొంచెం సైడ్కి కొంచెం కట్ చేసుకోవడం వల్ల ఫ్రాక్ ఇలా దిగిపోకుండా ఉంటుంది. ఆర్మ్ ఒక 7 ఇంచెస్ పెట్టుకుని ఆర్మ్ తీసేసుకుని బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్ ఎక్కువైతే పెట్టుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ మాత్రం దించుకుంటే సరిపోతుంది. దేనికి అది విడిగా తీసుకుని కట్ చేసుకోండి. లేదంటే ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువగానే కట్ చేసేసారంటే భుజాలు జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, షోల్డర్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు కటింగ్ ఒక 5 నిమిషాలు కూడా కాదండి, జస్ట్ చాలా సింపుల్గా దీన్ని కట్ చేసేసుకోవచ్చు. అది బ్యాక్ నెక్ తీసుకుని ఒక పార్ట్ కిందకి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీద్దాం. కొంచెం సర్దుకుని తీసుకుంటే మనకి ఏమాత్రం ఎడ్జ్లు అటు ఇటు పోకుండా, క్లాత్ కట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. అదండి, ఫ్రంట్ నెక్ కూడా తీసేసాను. కొంచెం ఆర్మ్ దగ్గర కూడా కొంచెం లోతు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా, మిగతా క్లాత్ మనం మొత్తం మెజర్మెంట్లో మనం 14 ఇంచెస్ మొత్తం మెజర్మెంట్ ఫుల్ బాడీ పొడవు మెజర్మెంట్ తీసుకున్నాక 14 ఇంచెస్ బాడీకి తీసుకున్నాం. మిగతా కిందకి 10 ఇంచెస్ ఒక 12 ఇంచెస్ వరకు మనం కింద కుర్చీలు పెట్టుకోవచ్చు. మిగతా బాడీలో మొత్తం మధ్యలో మనకి ఇంకా ఎంత మిగిలిందో దానికి మనం మధ్యలో లెంత్కి పెట్టుకోవాలండి. అర్థమైంది అనుకుంటున్నాను. బాడీకి 14 ఇంచెస్ తీసేసుకున్నాను. కింద ఫ్రిల్స్కి ఒక 10 ఇంచెస్ మైనస్ చేసుకుని మిగతా మెజర్మెంట్ మధ్యలో క్లాత్ బాడీకి మధ్యలో పీస్కి నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. అది నేను ఎంత అయినది మొత్తం 52 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ దానికి తీసేసాను, 10 ఇంచెస్ కింద ఉంచేసాను. మిగతా క్లాత్ నేను మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. అదండి, దీన్ని బాడీకి అటాచ్ చేస్తానన్నమాట. ఈ పీస్ని మనం ఫుల్ మెజర్మెంట్ ఎవరిదైతే ఎంత పొడవు అయితే ఉంటుందో దాన్ని బట్టి మనం బాడీకి విడిగా మధ్యలో లెంత్ కొంచెం విడిగా కింద ఒక 10-12 ఇంచెస్ తీసేసుకుని మధ్యలో మిగతాది మధ్యలో పీస్కి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన పీస్లో సమానంగా మడతలు పెట్టుకుని మనం పై పీస్కి 3 టైమ్స్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఫ్రిల్స్ రావాలి కదా, 3 టైమ్స్లో ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామంటే మనం కొంచెం క్లాత్ మిగిలిపోతుంది. కానీ ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం మిగిలిపోయినాయి. కానీ ఎలాగైనా 2 టైమ్స్ కంటే 3 టైమ్స్ అయితే మనకి ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి, మోడల్ బాగా కనపడుతుంది, నీట్గా ఉంటుంది. దానికోసం అందుకు నేను మార్కింగ్ చేసుకున్నాను 10 ఇంచెస్ క్లాత్. దాన్ని కట్ చేసుకుని మళ్ళీ ఇదే విధంగా మిగతా ఇంకొక 2 పీసులను కూడా నేను కట్ చేసుకుని మధ్యలో ఉన్న పీస్కి నేను అటాచ్ చేస్తాను అనమాట. దీనికి ఇది దానివల్ల మనకి 3 మీటర్స్ పడుతుంది. అదే మామూలు ప్లేటెడ్ నైటీ కానీ సింపుల్ వేరే మోడల్ ఏదైనా కానీ 2.5 మీటర్స్కి తయారైపోతుంది. దీనికి ఫ్రిల్స్ పెట్టడం కింద వల్ల దీనికి క్లాత్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి. అది 3 మీటర్స్ 3 లేయర్స్ అనమాట. మొత్తం ముందు ఒక లేయర్ కట్ చేశాను, తర్వాత మిగతా 2 లేయర్స్ కట్ చేశాను. అన్నీ సమానంగా ఎడ్జీలు మాత్రం చూసుకోవాలండి, లేదంటే మనం కింద మడత పెట్టేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ దిగుళ్ళు వచ్చేస్తాయి. కొంచెం కట్ చేసేటప్పుడే కొంచెం ఓపికగా మడతలు పెట్టుకుని నీట్గా కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు మనకు అంత పెద్ద యాతనైతే అనిపించదు. అది 2 లేయర్స్, ఇది 3. మొత్తం ఫ్రిల్స్ పెట్టగా కొంచెం పీస్ అయితే మిగిలిపోతుంది, మిగతాది ఎంత అయితే పడిపోతుందండి.
ఇంకా నాకు 3 మీటర్స్కి కొంచెం పీస్ అయితే నాకు మిగిలిపోయింది. ఆ మిగిలిన దాంట్లో నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. అది బాడీ మధ్యలో పాటు కింద ఫ్రిల్స్ పాటు అయిపోయింది. ఇంకా దీన్ని హ్యాండ్స్ తీస్తాను. దీనిలోంచి హ్యాండ్స్ వచ్చేసి మన ఇష్టం అండి. ఒక 5 అండ్ ఒక 7, 6, 8 ఎంతైనా మన ఇష్టం తీసుకోవచ్చు. నేనైతే చిన్న కుర్చీలు పెడదామనేసి ఒక 8 ఇంచెస్ తీసాను. మరీ పైకి వెళ్ళిపోకుండా ఉంటాయి కదా అనేసి ఫ్రిల్స్ కోసమని మన లూజ్ మనకి ఇష్టం కొంచెం లూజ్ ఎక్కువే తీసుకుని ఫ్రిల్స్ పెట్టుకోక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. దీనికి ఇంత ఏమీ కాదు, ఒక 4-5 కుర్చీలు పెట్టుకుంటే సరిపోతుంది. కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్